వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో సర్వపిండి చేసి, మీలో ఎంతమందికి ఇష్టం సర్వపిండి? సో వర్షం వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా సర్వపిండి చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. క్రిస్పీగా ఉంది బాగా. ఇంకా చూడండి ఒకసారి, సౌండ్ వస్తుంది మీకు. సో ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను. సో వాటికి ఆనియన్ కట్ చేశాను, చింతపండు నానబెట్టేసాను, టమాటా వేస్తాను కంపల్సరీ, ఎగ్స్ అయితే బాయిల్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి. ఎగ్ పులుసుకి ఇలాంటిది అయితేనే బాగుంటుంది. సో రైస్ అయితే అయిపోయింది, రైస్ చేశాను. సో ఎగ్ పులుసుకి అయితే సింపుల్గా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. వచ్చేసి ఇందులో కొద్దిగా మసాలా, జీలకర్ర అయినా వేసుకోవచ్చు, మసాలా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో అయితే కొద్దిగా మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్. సో ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ ఉడకాలంటే ఫస్ట్ సాల్ట్ వేయాలి. సో సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించేసేయాలి. మూత పెట్టేసుకుని ఉంటుంది, మంచిగా తొందరగా మగ్గిపోతుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. సో వేసుకుంటాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. కొంచెం ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకొని, ఇప్పుడు ఇందులో కారం, ఒక 2 స్పూన్స్ కారం, సాల్ట్ వేసి ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా వేయాలి. సరే కలపాలి బాగా, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అది మన ఇష్టం, టమాటా వేసుకోవడం వేసుకోకపోవడం. నేనైతే వేస్తాను. మూత పెడదాం ఒక 2 మినిట్స్. సో మూత తీసి మనము కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని ఇలా కలిపేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఫస్ట్ వేసాం కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి అది కూడా వేసేసుకుందాం, అది కూడా వేస్ట్ కాకుండా. ఏం చేయాలి, మూత పెట్టి మసాలా వాడే కొద్దిసేపు ఇంకా తీసి చూద్దాం ఉడికిందో లేదో. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి. సో ధనియాల పొడి కొద్దిగా నేనైతే కట్ చేసి వేస్తాను. సో ఎగ్స్ వేసుకొని ఒకసారి కలిపేసి కొత్తిమీర వేసి మూత పెడదాం ఒక 5 మినిట్స్. మూత పెట్టాను కదా, ఇప్పుడు చూద్దాం. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్. సో ఇలా వేసుకుంటే ఏంటంటే ఘాట్లైనా పెట్టి వేసుకోవచ్చు, అలా వేసుకునే ఏం పర్లేదు. కానీ పులుసు అనేది ఎగ్గులో కలిసిపోతే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఎగ్ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.